హలో హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మేడం ఉంది, హీరోయిన్ మేడం. మేడం మీ పేరు మేడం? మేడం పేరు నవనీత. చూశారు కదా, నవనీత అంటే ఈమె కూడా ఆ బాలీవుడ్ యాక్టర్ నవనీత కౌర్ లాగా అంత పెద్ద హీరోయిన్ అవ్వాలని, ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నెన్నో సినిమాలు చేయాలని ప్రభాస్తో, రామ్ చరణ్తో. మీరు వాళ్ళకి జీరా అదేంట రామ్ చరణ్తో, ప్రభాస్తో, అల్లుజిన్తో, మహేష్ బాబు చేయరా? అంటే వాళ్ళే వచ్చి మీతో చేయాలా? అర్థమైంది. చూసాను. అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేస్తారా లేకపోతే వాళ్ళ నుంచి మీరు చేయమంటారా? చిన్న క్యారెక్టర్నా? మరి హీరోయిన్ గా చేయరా మేడం? లేదు మేడం, మీరు హీరోయిన్ లో ఉన్నారు మేడం. నిజంగా ఎవరైనా చూస్తే మిమ్మల్ని హీరోయిన్నే అనుకుంటారు. అవును, చూసారు కదండి. ఈ కామెంట్లో మీరే పెట్టండి. ఇవి హీరోయిన్ లాగా ఉందో లేదో మీరే కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా మీరే చెప్తారు, ఎందుకంటే ఆమె హీరోయిన్ అనే చెప్తారు. ఎందుకంటే ఆమె చూడటానికి హీరోయిన్ లాగే ఉంటుంది, ఉండబోతుంది. పైగా ఎన్నెన్నో సినిమాలు చేస్తుంది ముందు ముందు. పైగా అదేదో సినిమా అల్లరం, అది ఆ ఒకటే అడక్కు అనే సినిమాలో ఆమె ఒక పెద్ద క్యారెక్టర్ చేసింది. పైగా హీరోని అదే మళ్ళీ హీరోయిన్ అయితే మీరు జైల్లో చేస్తారు. ఆ సీన్ చూసారు కదా. అంటే హీరోయిన్ అరెస్ట్ చేసిందంటే ఎంత పెద్ద హీరోయిన్ అయ్యాడు చూడండి. అంటే ఇప్పుడు ఒక హీరోయిన్ ఎత్తి బొక్కలు చేసిందంటే జైల్లో, అంటే అప్పుడు పెద్ద హీరోయిన్ లేక అది అంతేమో అలాగే తగ్గితే మాట్లాడుతుంది. మనం ఏం చేయాలంటే ఇవన్నీ ఇలాంటి వాళ్ళ ముందు మనం ఎంకరేజ్మెంట్ చేయాలి. దయచేసి ఎవరో కామెంట్లో తిట్టకండి, ఏది పడితే చెడు వద్దు అవన్నీ. ఎందుకంటే మనం ఒక మనిషిని ఎంకరేజ్ చేయాలి, అంతేగాని వాళ్ళని ఏదేదో మాట్లాడేసి నువ్వు పనికి రావు, నువ్వు చేయలేవు, నువ్వు వేస్ట్, నీ వల్ల కదా అది రాంగ్. మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. వీలైతే ఎంకరేజ్ చేద్దాం, లేకపోతే మన పని మనం చూసుకోవాలి. ఎందుకంటే మన పని మనం చూసుకోవడానికి టైం లేదు. అలాంటిది మీరందరూ ఆమె తిట్టి నన్ను తిట్టి పైగా మన పనులన్నీ మీ పనులన్నీ ఆపుకొని అంటే ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారండి. మా బ్యాచ్ ఉంది, పనికి మళ్ళీ బ్యాచ్. ఆ పనికి మళ్ళీ బ్యాచ్ అందరికి హెడ్ నేనే లీడర్ని. మరి అంతేగా, నాకు పని బట్టలు లేదు. నాకు ఎంతసేపు నా పని మీద నేను ఫోకస్ చేయను. పక్కనోడు ఎలా పోతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎంత సంపాదించుకున్నాడు, వాడు బతికేందని ఆలోచిస్తాను. అంతేగాని నా బతుకులు నేను ఎప్పుడు ఆలోచన చేయను. కావాలంటే చూడండి, ఈమె గురించి కూడా నేను ఆలోచన చేస్తాను ఉన్నా. వచ్చినప్పటి నుంచి ఈమె నేను చూస్తూనే ఉన్నా కింద పైన. ఏంటి ఎలా ఉంది వాళ్ళు ఏం పెట్టినా పర్లేదు, చెప్పాను కదా. నేను చూశారు కదా, ఆమె తగ్గుడింది. ఇదే విధంగా ఈ ప్లేస్లో ఇంతకుముందు ఒక హీరోయిన్ కూడా చేశారు ఇలాగే సెల్ఫీ బ్రాండ్. ఆమె ఏమైందంటే ఆమె కూడా బ్రో అయింది, తమ్ముడు అయింది. ఆమె ఇంకా పెద్ద ఫ్యాన్ని. ఆమె ఎవరో కూడా మన లాస్య మేడం, ఆమె ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ఫేమస్. అప్పుడు ఆమె కంటే ఇంకా పెద్ద ఫేమస్ అవ్వాలని, ఎవరికంటే లాస్య మేడం కంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, సినిమాల్లో అన్నిట్లో ఇవే ఆమె కంటే కూడా ఎక్కువ ఫేమస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అదే కోరుకోండి, హెల్ప్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఉంది, మన ఛానల్ పేరు కుమార్ లైఫ్ స్టైల్. చెప్పండి మేడం, ఛానల్ పేరు చెప్పండి. లైఫ్ స్టైల్, కుమార్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కండి, ఆల్ కొట్టండి. అదేవిధంగా మీరు చేశారు కదండి, ఇది మీరు ఏదో సినిమా చేస్తారు చూసారు కదా, ఆ ఒకటి అడగ చూసారా? అరే ఆ సినిమాలు చేసిన అడగండి అంటే సెట్ అయిపోయింది ఇంక బాగా. అసలు ఆ ఒకటి అడగ సినిమాలో హీరోయిన్గా చేయాల్సింది హీరోయిన్. కానీ ఏదో కొన్ని పరిస్థితి కారణాల వల్ల కాస్త సైడ్కి వెళ్ళడం ప్రకటన అవుతుంది. కానీ ఈసారి మాత్రం నేను ఖచ్చితంగా హీరోయిన్ అవుతుంది. పైగా ఇంకోటి ఏంటంటే ఈయనతోనే నేను ఒక వరుసగా ఒక 10 షార్ట్ ఫిల్మ్ వర్క్ చేస్తాను ఈయనతోనే. ఆ షార్ట్ ఫిల్మ్ సంబంధించిన లింక్లు మొత్తం నేను పెడతాను ఇందుకు మన ఛానల్లోనే. దాన్ని కూడా చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. ఇంకోటి ఏంటంటే దయచేసి ఏమైనా పడలేదు, కానీ ఒకటి ఏంటంటే చూసి మనం మన పని మనం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళ మీద ఫోకస్ చేసి ఆమె ఏం పని చేస్తుంది, ఆమె ఎక్కడ ఉంది, ఆమె ఏ ఊరు,
ఆ నెంబర్ అంది అయినా మనం ఆడకూడదు. ఎందుకంటే ఆ దారి అంది మన దారి మాది. ఇక్కడ ఒకరి దారిలో ఒకరు పోతూ ఉంటాం, ఎవరి దారిలో ఒకరు పోతాం. ఎందుకంటే ఒకరి జీవితం మీద చేయడానికి మనకు టైం లేదు. కాబట్టి ఇంకా మనం మాట్లాడడం టైం లేదు. ఇంకా ఎంత అయింది ఇప్పటికి 5 నిమిషాల పైన మాట్లాడే మీకు ఇంకా పాపం వేస్ట్ కావాలి సరే కదా. బాయ్ చేసింది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.